హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో ఇవాళ ఈ అప్డేట్ ఏంటి అంటే గ్రూప్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ రద్దు అయిపోయి తిరిగి కొత్త నోటిఫికేషన్ అయితే ఇచ్చిండ్రు. దీనికి సంబంధించిన అప్లికేషన్స్ ఎప్పటి నుండి అప్లికేషన్ చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అండ్ దీనికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫిబ్రవరి 23 నుండి మార్చి 14వ తేదీ వరకు దీన్ని అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 14th అన్నమాట. ఎడిట్ ఆప్షన్ కూడా దీనికైతే అవైలబుల్ చేస్తారు. 1 వీక్ బిఫోర్ ద ఎగ్జామినేషన్స్ మనం హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ అలాగే మెయిన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రిలిమినరీ వచ్చేసరికి మే ఆర్ జూన్లో ఉంటుంది. మెయిన్స్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో అయితే మనకు ఉండడం జరుగుతుంది. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇంతకుముందుకు ఆల్రెడీ ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో గ్రూప్ 1 క్యాండిడేట్స్ వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాలి. కానీ మీరు ఎట్లాంటి పైసలు కట్టాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది ఒకటికి బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మళ్ళీ అప్లై చేసుకోవాలా అనేసి ఆలోచించి కొంతమంది అప్లికేషన్ చేసుకోరు. ఒకవేళ మీరు ఇంతకుముందుకు అప్లికేషన్ చేసుకోకుండా ఇప్పుడే ఉంటే మాత్రం ఇప్పుడు కంపల్సరీగా అప్లికేషన్ చేసుకోవాలి. మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది డిస్క్రిప్టివ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, రిజిస్ట్రేషన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫీసర్, బేసిక్ పే 54,000. ఈ శాలరీ గ్రూప్ నాకెందుకు గురుకులంలోనే ఎక్కువ శాలరీస్ అనిపిస్తున్నాయి ఈ గ్రూప్ 1 శాలరీస్. బట్ హవెవర్ ఇట్స్ నాట్ అబౌట్ శాలరీ, ఇట్స్ అబౌట్ సాటిస్ఫాక్షన్. కాబట్టి అంటే గ్రూప్ 1 ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ అని అంటే ఆ హోదా వేరే ఉంటుంది. టీచింగ్ ఫీల్డ్లో కూడా మంచి శాలరీస్ వస్తాయని చెప్పడానికే నేను ఇట్లా చెప్తున్నాను మనకి అంతే. జస్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ. సో యాక్టివ్ హ్యాబిట్స్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ బాడీలీ డిఫెక్ట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలనేసి ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది అనేసి మెన్షన్ చేసిండ్రు. డిప్యూటీ కలెక్టర్కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఏదైనా ఉంటే సరిపోతుంది. అన్నింటికి బ్యాచిలర్స్ డిగ్రీ మాత్రమే. ఒక రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్కి మాత్రం మెకానికల్ ఇంజనీర్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. మిగిలిన అన్ని పోస్టులకి బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ కమిషన్ ఆఫ్ లేబర్లో కూడా ఆర్ట్స్, కామర్స్, సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్కి కూడా సేమ్ ఇదే. సిలబస్లో అయితే ఎట్లాంటి మార్పులు లేవు. అండ్ ఏం కుదింపు కానివ్వండి, ఎక్కువ సిలబస్ యాడ్ చేయడం ఇట్లాంటివి అయితే ఏం లేవు. సో హ్యాపీగా మీరున్న ప్రిపరేషన్ కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. ఇంతకుముందు ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళకైతే చాలా బెనిఫిట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అక్యూట్ విజన్ అయితే ఇక్కడ పెట్టిన చూడండి, స్టాండర్డ్ 1 రైట్ విజన్, డిస్టెన్స్ విజన్ ఇట్లా ఉండాలి అనేసి. సో ఈచ్ ఐ మస్ట్ హ్యావ్ ఏ ఫుల్ ఫీల్డ్ ఆఫ్ విజన్ అండ్ టెస్టెడ్ బై అండ్ మూమెంట్స్ అనేసి ఇచ్చిండ్రు. సో మేబీ ఇది ఒక పోస్ట్కి సైట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు అనుకుంటా. సో ఉమెన్ ఫర్దర్ దాన్ ఏ ఉమెన్ క్యాండిడేట్ ఫర్ అపాయింట్మెంట్ షాల్ నాట్ బి ఆఫ్ 150 సెంటీమీటర్స్. ఇది ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అన్నమాట. ఫిజికల్ రిక్వైర్మెంట్ ఫర్ పోస్ట్ 2 and 9. సో సెకండ్ పోస్ట్ వచ్చేసరికి డిప్యూటీ సూపరింటెండెంట్ కాబట్టి దానికి అది పోలీస్ రిలేటెడ్ జాబ్ కాబట్టి అదన్నమాట. ఈ పోలీస్ రిలేటెడ్ జాబ్స్ అన్నింటికీ కూడా విజన్ ప్రాపర్గా ఉండాలి. సో అదొకసారి చెక్ చేసుకోండి మళ్ళీ. సో ఇవైతే బేసిక్. మల్టీ జోన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేసిండ్రు. సో జోన్స్ వైజ్గా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏజ్ కూడా 46కి పెంచారు కాబట్టి ఇంకా చాలా ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా చూడండి. నెక్స్ట్ మార్క్స్ గురించి చూస్తున్నాను నేను. సో క్యాండిడేట్స్ ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో 1000 రూపీస్ మనకి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట ఫర్ ఈచ్ పేపర్. రీకౌంటింగ్కి ఇది అప్లికేషన్కి 200 ఉంటుంది అనుకుంటా. రీకౌంటింగ్కి అయితే ఇదన్నమాట. మీ డిస్ట్రిక్ట్లో ఎక్కడెక్కడ ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయనేది వేకెన్సీస్ని చూసుకొని అప్లికేషన్స్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ.